లార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆదివార దినమును ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన మందిరానికి వెళ్ళి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన మహిమపరచుటకు ఈ దినమును ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇందును బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ కూడా మీ కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించడానికి ఆయన మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? తప్పనిసరిగా మీరు ఒంటరిగా కాకోకుండా మీ కుటుంబం అంతా కూడా కలిసి దేవుని మందిరంలో ఆయన ఆరాధించడానికి మీరు వెళ్ళినప్పుడు ఈ వారమంతా కూడా దేవుని ఆశీర్వాదములు ఆయన మేలు అనుభవించడానికి ఆయన తన కృపను మనపై కుమ్మరిస్తాడు. తప్పనిసరిగా కుటుంబంతో దేవుని మందిరానికి వెళ్ళండి. ఈరోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము 92వ దావీదు కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఆమేన్. ఎవరైతే దేవుని మందిరములో నాటబడిన వారిగా ప్రతి ఆదివారము కూడా దేవుని మందిరంలో కనబడుతుంటారో, దేవుని మందిరానికి వెళ్తుంటారో, దేవుని మందిరాన్ని ప్రేమించి ఆ దేవుని మందిరంలో ఆయన ఆరాధించడానికి ఆయన మహిమపరచడానికి వెళ్తారో తప్పక వారు వర్ధిల్లుతారు. వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దేవుని మందిరములో వర్ధిల్లుతూ ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రతి ఆదివారం కూడా ఆయన ఆరాధించడానికి మీరు ఆయన మందిరంలో నాటబడిన వారిగా ప్రతి ఆదివారం కనబడుతున్నట్లయితే, ఆయన హృదయపూర్వకంగా మీరు సేవిస్తున్నట్లయితే తప్పక మీరు వర్ధిల్లుతారండి. ఒక దైవజనుడు ఆత్మలో పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. అయితే దేవదూత ఒకడు ఆయనను పరలోకంలో అనేక స్థలములను తిప్పుతూ చూపిస్తూ ఆ పరలోకంలో ఒక ప్రదేశం విశాలముగా ఉన్నటువంటి ఒక స్థలంలోనికి ఆ యొక్క దైవజనుడిని దేవదూత తీసుకొని వెళ్ళడం జరిగింది. పరలోకంలో ఆ స్థలంలో దైవజనుడు చూస్తున్నాడు, అనేకమైనటువంటి గృహములు నిర్మింపబడి ఉన్నాయి. కొన్ని సంపూర్తిగా సుందరంగా అందంగా నిర్మింపబడినట్లయితే కొన్ని మాత్రం అసంపూర్ణంగా సగం కట్టి ఆపివేయబడ్డాయి. మరి కొన్ని అయితే ఆ పునాదులు మట్టికే నిర్మింపబడి ఉన్నాయి. అప్పుడు ఆ దైవజనుడు అడుగుతున్నాడు, అయ్యా ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఇల్లులు ఎందుకు నిర్మింపబడ్డాయి? ఇన్ని ఇల్లులు కొన్నేమో అందంగా సుందరంగా సంపూర్ణంగా నిర్మింపబడి ఉన్నట్లయితే కొన్నేమో ఇది విధంగా నిర్మింపబడ్డాయి ఏంటని దైవజనుని అడిగితే ఆ దైవజనుడు దేవదూతను అడిగితే దేవదూత చెప్తున్నాడు, ఇవి భూమి మీద ఎవరైతే దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా వెళ్తూ ఆయన నామం పేరిట మంచి పనులు సత్క్రియలు చేసినటువంటి వారి యొక్క ప్రతిఫలం అంతటిని కూడా పరలోకంలోకి వచ్చి వారు చేసిన సత్క్రియలకు బదులుగా పరలోకంలో ఈ విధంగా గృహాలు నిర్మింపబడుతుంటాయి అని చెప్పేసి దేవదూత చెప్తాడు. అయితే ఆ దైవజనుడు ఆ గృహములన్నింటిని కూడా చూసుకుంటూ వెళ్తుంటే ఒక అందమైనటువంటి పెద్ద గృహం ఆయనకు కనబడుతుంది. ఆ పెద్ద సుందరమైనటువంటి ఆ గృహం ముందు ఒక నేమ్ ప్లేట్ కనబడుతుంది. ఆ నేమ్ ప్లేట్ మీద మరియమ్మ అనే ఒక పేరు అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ పేరు నా యొక్క సంఘంలో పరిచయం చేసినటువంటి ఒక వృద్ధ స్త్రీది అని చెప్పేసి అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, అవును నిజమే, ఆమె నీ మందిరంలో పరిచయం చేసినటువంటి స్త్రీనే. ఆమె కొరకు ఇంత పెద్ద గృహం ఎందుకు నిర్మింపబడింది? ఆమె భూమి మీద ఉన్నప్పుడు ఆమె కనీసం తినడానికి కానీ పడుకోవడానికి కానీ సరైనటువంటి నివాసం లేదు. చిన్న పూరిగుడిసెలో తినడానికి ఒక కంచం, పడుకోవడానికి ఒక మంచం అన్నట్లుగా ఆమె భూమి మీద నివాసం ఉండేది. ఆమెకు పరలోకమందు ఇంత పెద్ద రాజభవనంలా కట్టబడింది ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపడి అడిగితే ఆ దేవదూత చెప్తుంటాడు, ఈమె ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళి ఎవరూ రాకముందే దేవుని మందిరం అంతటిని కూడా శుభ్రంగా ఊడ్చి చక్కగా ఆ కుర్చీలన్నిటిని కూడా తుడిచి వేసి పరిచర్య చేస్తూ ప్రతి ఆదివారం కూడా సంఘంలో పెద్దలు కానీ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వారు కానీ పట్టించుకోకపోయినా ఆమె ఎవరి మీద దృష్టి పెట్టుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మందిరాన్ని ప్రేమిస్తూ క్రమం తప్పకుండా ఆయన మందిరంలో పరిచర్య చేసింది. దానికి బహుమానంగా ప్రతిఫలంగా ప్రభు ఆమెకి పరలోకంలో ఇంత పెద్ద రాజభవనం లాంటి ఇంటిని నిర్మించాడు అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు చాలా ఆశ్చర్యపడతాడు. మీరు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా సేవకుని మీద అలిగో లేకపోతే సంఘంలో కొంతమంది ఎల్డర్స్ మీద కానీ కొంతమంది వ్యక్తులు విశ్వాసుల మీద కానీ అలిగి మానివేస్తున్నారా? ఎవరు మిమ్మల్ని గుర్తించినా పట్టించుకోకపోయినా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తూ మందిరంలో ఏ పరిచర్య ఉన్నా, అది పాటల పరిచర్య కావచ్చు, వాయిద్యాలు వాయించే పరిచర్య కావచ్చు, మందిరం అంతటిని శుభ్రపరిచే పరిచర్య కావచ్చు, కుర్చీలు వేసే ఏదైనా కూడా దైవజనుడికి సహకారంగా ఉండే పరిచర్య కావచ్చు, అది ఏదైనా కూడా నమ్మకంగా మీరు చేసినప్పుడు ఈ భూమి మీద ప్రజలు మీకు గుర్తింపుని ఇవ్వకపోయినా పరలోకము దేవుడు మాత్రం మీకు శ్రేష్టమైన బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టక
ప్రతి ఆదివారం ఒక్క ఆదివారం కూడా వదిలిపెట్టుకోకుండా మందిరంలో నాటబడిన వారిగా ప్రతి దినము కూడా మీరు మందిరంలో కనపడాలి. ప్రతి వారం కూడా మీరు మందిరంలో కనపడాలి. ఒక మొక్కను మీ యొక్క గార్డెన్లో, మీ తోటలో నాటినప్పుడు ప్రతిరోజు ఉదయం వెళ్ళి చూసినప్పుడు అది అక్కడ కనబడుతుంది. ఎందుకు? అది అక్కడ నాటబడింది. కాబట్టి మీరు కూడా ప్రతి ఆదివారం కూడా మందిరంలో నాటబడిన వారైతే ప్రతి ఆదివారం కూడా అక్కడ కనబడతారు. దేవుని ఆరాధించే దగ్గర కనబడతారు, పరిచర్య దగ్గర కనపడతారు. కాబట్టి మీరు నాటబడిన వారిగా ఉండాలి, పెళ్ళగింపబడిన వారిగా, మానివేసిన వారిగా మీరు ఉండడానికి వీల్లేదు. అట్టి విధంగా మీరు ఉన్నప్పుడు గొప్ప వర్ధిల్లింపుని మీ కుటుంబంలో చూస్తారు, మీ వ్యాపారంలో వర్ధిల్లింపుని చూస్తారు, మీ బిడ్డల భవిష్యత్తు విషయంలో వర్ధిల్లింపుని చూస్తారు, మీ వ్యవసాయం మీరు చేసిన ప్రతి చేతి పనిలో కూడా వర్ధిల్లింపుని చూస్తారు. అంత మాత్రమే కాదు, పరలోకమందు కూడా శ్రేష్టమైనటువంటి బహుమానమును, ప్రతిఫలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? ప్రభా, అద్భుతమైనటువంటి వాక్కును మీరు మాకు ఈ దినమున అందించినందుకు స్తోత్రములు. మేము నీ మందిరాన్ని ప్రేమించిన వారముగా, నాటబడిన వారముగా, నీ మందిరంలో స్థిరముగా ఉండునట్లుగా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. ఎంతమంది అయితే మందిరమును కొన్ని కారణముల చేత విడిచిపెట్టారో ప్రభా, ఆపివేశారో, ఎన్ని పనులు ఉన్నా తండ్రి తప్పనిసరిగా మందిరానికి వెళ్ళే కృపనివ్వండి. మనుషుల్ని బట్టి ఆగిపోవడం కాదు, నిన్ను ప్రేమించి నిన్ను సేవించడానికి మందిరానికి ఆశతో పరిగెత్తి వచ్చినట్లుగా కృప చూపండి. ఖచ్చితంగా ప్రభా, నీ బిడ్డలు దినదినము కూడా వర్ధిల్లుటకు, ఆశీర్వదింపబట్టకు కృప చూపి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ దినం ఆశీర్వాదమును, ఈ వారమంతా కూడా క్షేమమును, ఆశీర్వాదమును నీ బిడ్డలకు మీరు సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా దేవుని మందిరం నాటబడిన వారుగా ఆయన మందిరంలోనికి ప్రవేశించి ఆయన ఆరాధించి ఆయనకి ప్రార్థించండి. ఈరోజు ముఖ్యంగా కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంత ప్రజలకైతే ఈరోజు సాయంత్రం 4 గంటలకు 7వ తైలాభిషేకపు ఆరాధన, ముగింపు తైలాభిషేకపు ఆరాధన. సో తప్పనిసరిగా పాల్గొనండి. దేవుని కృప, ఆశీర్వాదం సమృద్ధిగా మీకు అనుగ్రహింపబడును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.